నైట్ హౌస్ ఈ మూవీ 2020లో వచ్చింది. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే, బేత్ అనే ఉపాధ్యాయురాలు తన భర్త ఓవెన్ ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదంలో అయితే ఉంటుంది. ఓవెన్ సరస్సు పక్కన ఉన్న వారి ఇంట్లో తుపాకీతో తన ప్రాణాలు అయితే తీసుకుంటాడు. అతను చనిపోవడానికి కారణం ఏమిటో ఆమెకు అర్థం కాదు. అతను వదిలిన సూసైడ్ నోట్లో ఇది ఎప్పటికీ నీకు ఉండదు, ఇప్పుడు సురక్షితంగా ఉన్నావు అని రాస్తాడు. ఈ సందేశం బేత్లో మరింత సందేహాన్ని కలిగిస్తుంది. ఇక భయంకరమైన సంఘటనలు అయితే స్టార్ట్ అవుతాయి. ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు రాత్రిపూట బేత్ చీకటి శబ్దాలు, ఆత్మల వంటి నీడలను అయితే చూస్తుంది. ఆమె ఫోన్లో ఓవెన్తో సమర్థమైనట్లయితే ఒక సందేశం కూడా వస్తుంది. ఇంట్లో నమ్మలేని మర్మమైన శక్తులు ఉన్నాయని ఆమెకు అనిపిస్తుంది. ఇక అప్పుడే రహస్యాల పరిశోధన స్టార్ట్ అవుతుంది. ఒకరోజు బేత్ తన భర్త ఓవెన్ గదిని పరిశీలిస్తూ ఒక రహస్యమైన బాక్స్ని అయితే కనుక్కుంటుంది. అందులో చీకటి శక్తులు, ఆత్మల గురించి పుస్తకాలు అండ్ ఒక మిర్రర్ హౌస్ యొక్క బ్లూ ప్రింట్లు అయితే ఉన్నాయి. ఈ ఇంటి నమూనా వారి ఇంటికి ప్రతిబింబంలా ఉంటుంది. అలాగే ఓవెన్ ఫోటోల్లో ఆమెతో పోలి ఉండే ఇతర మహిళల ఫోటోలు ఉన్నాయి. అతను నిజంగా ఎవరనేది బేత్ని కలవరపెడుతుంది. ఇక్కడ మరో ఇల్లు ఉంది. సరస్సులోకి చూస్తూ బేత్ తన ఇంటికి ప్రతిబింబంగా అయితే ఉన్న మరొక ఇంటి ఆనవాళ్ళు అయితే గమనిస్తుంది. ఆమె అక్కడికి వెళ్తే ఆ ఇల్లు అసలు లేదు, కానీ అది ఓవెన్ ఆత్మ నివసించే స్థలం అని అయితే అనుమానిస్తుంది. ఇక్కడే చీకటి ఆత్మ రహస్యం అయితే స్టార్ట్ అవుద్ది. కథలో కీలక ఘట్టం వస్తుంది. ఓవెన్ చీకటి ఆత్మను ఎదుర్కొంటుంది. ఆ ఆత్మ బేత్ని చంపాలని అయితే కోరుకుంటుంది. ఓవెన్ బేత్ని రక్షించేందుకు తను అర్పించుకుంటూ ఆత్మహత్య అయితే చేసుకుంటాడు. ఇక బేత్ గూఢచార్యం చేస్తూ తన భర్త ఎందుకు ఇతర మహిళలతో కలిసి ఉన్నాడో తెలుసుకుంటుంది. ఆ ఇతర మహిళలు బేత్ పోలికలతో ఉన్నారు. ఆమె చీకటిని ఆత్మ తప్పుగా గుర్తించేందుకు ఓవెన్ వాటిని బలి ఇచ్చాడని అయితే చెప్పుకుంటుంది. ఇక దీంట్లో విషయాలు బయటెట్టడం స్టార్ట్ అవుతాయి. బేత్కు ఆత్మ స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అది నథింగ్ అనే పేరు కలిగిన చీకటి శక్తి. నథింగ్ బేత్ను మానసికంగా నాశనం చేసి తనకిచ్చి వేయాలని అయితే ప్రయత్నిస్తుంది. కానీ బేత్ తన భర్త చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆత్మను ఎదుర్కొంటుంది. ఇక ఫైనల్గా బేత్ సరస్సులో తన చీకటాత్మను సమర్పించుకోవాలనుకుంటుంది. కానీ చివరి నిమిషంలో ఆమె తన మిత్రుల సహాయంతో బయటపడుతుంది. ఆత్మ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ బేత్ ఇల్లు, సరస్సు, తన భర్తతో ఉన్న జ్ఞాపకాలు అన్నీ తనను వెంటాడుతూనే ఉంటాయి. ఇక ఇది కథ చీకటాత్మల నుండి వ్యక్తిగత పోరాటం, మానసిక గందరగోళంలో మన శక్తి గురించి మనకు చూపిస్తుంది. ప్రేమ, భయం, ఇలాంటి త్యాగంతో నిండి అయితే ఈ స్టోరీ ఉంటుంది. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.